యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ శుభాలు తెలియజేస్తాం పిల్లరా. అంత బాగున్నారు కదా. చూడండి, దినుడికి ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనంలో, ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన తెప్పించబడెను. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన కనుక ఆమెయు ఆ ఇంటిలో ఉన్న వారందరూ మాత్రమే బ్రతికారు కదా. కాబట్టి ఆయనకు సర్వం తెలుసునన్న నమ్మకం ఎవరికి? ప్రభుకి, ఆ దేవునికి సర్వం తెలిసిన నమ్మకం, విశ్వాసంతో కూడిన ఆమె క్రియ ఆమెను మాత్రమే బ్రతికించింది. ఆ దేవుని మీద ఉన్న భక్తి ఆమెను బ్రతికించింది. అదే దేవుని మహా అద్భుత శక్తి ప్రియులారా. చూడండి, మనం ఈ లోకంలో అనేక విధాలుగా మనం ప్రయాసపడుతూ ఉంటాం కదా. అనేక విధాలుగా ప్రయాసపడుతూ ఉంటాం. అంటే భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. భౌతికంగా ప్రయాసపడేవారు కొంతమంది, అయితే ఆత్మీయంగా ప్రయాసపడేవారు అనేక మంది ఉంటారు. ఆత్మీయంగా ప్రయాసపడేవారు వేళ్లలో లెక్క పెట్టవచ్చు, కానీ భౌతికంగా ప్రయాసపడేవారు ఎక్కువ మందే ఉంటారు. కానీ చూడండి, ఇక్కడ నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఈరోజు అంశం ఏంటంటే ప్రేమతో కూడిన ప్రయాస. ప్రేమతో కూడిన ప్రయాస. మనం ఎలా ప్రయాసపడాలంట? ప్రేమతో కూడిన ప్రయాస. ప్రేమ కలిగి మనము జీవించాలని. మొదటిది ఏంటంటే చూడండి, ప్రేమకు నిదర్శనం ఏంటి? ప్రేమకు నిదర్శనము ప్రయాస. ప్రేమకు నిదర్శనము చూడండి, తల్లిదండ్రులు బిడ్డల కొరకు ప్రయాసపడుతూ ఉంటారు కదా. తల్లిదండ్రులు బిడ్డల కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. అదే ఒక వృద్ధులైన తల్లిదండ్రుల కోసం బిడ్డలు ప్రయాసపడుతూ ఉంటారు. ఆ విధంగా మనం ప్రయాసపడేవారిగా ఉండాలి. విశ్వాసములకు నిదర్శనం ఏంటంటే క్రియ. విశ్వాసములకు నిదర్శనం ఏంటంటే క్రియ. అంటే క్రియలు లేని విశ్వాసం ఏంటి? మృతం కదా అనే వాక్యం తెలియజేస్తుంది కదా. క్రియలు కావాలి. కాబట్టి విశ్వాసము నిదర్శనము క్రియ. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్రెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ ప్రయాసపడ్డది కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఒకటి, సువార్తను ప్రకటించడంలో ప్రయాసపడాలి. మనము ప్రయాసపడేది దేంట్లో అంటే సువార్తను ప్రకటించడంలో ప్రయాసపడేవారిగా ఉండాలి. 2, రక్షింపబడిన వారిని దేవునిలో స్థిరపరచడంలో ప్రయాసపడాలి. రక్షించబడిన వారిని దేవునిలో స్థిరపరచడానికి ప్రయాసపడేవారిగా ఉండాలి. సువార్తను ప్రకటించడంలో మన ప్రయాస ఎలా ఉంది? సువార్తను ప్రకటించే వారిగా ఉన్నామా? అసలు ముందు సువార్త ప్రకటించే ముందు మన జీవితాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి నేను ధ్యానించాను. కాబట్టి మరలా నేను ఆ విషయం చెప్పాలని మళ్ళీ మొదలుపెట్టాను. కాబట్టి సువార్తను ప్రకటించడంలో ప్రయాసపడాలి అని మనము అనుకుంటున్నాం కదా. మరి ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు కదా. అయితే సువార్తను ప్రకటించడంలో ప్రయాసపడాలి అంటే ఎలా ప్రయాసపడాలి మనము అంటే, ప్రభు యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. అంటే భయభక్తులు అంటే ఏంటంటే దేవునికి ఇష్టలుగా మనం జీవించే వారిగా ఉండాలి. దేవునికి మనం ఇష్టలుగా జీవించే వారిగా ఉండాలి. అలా జీవిస్తున్నామో మనము అనేక మందిలో ఏం కనపడుతుంది? మోసం అనేది కనపడుతుంది. దగ, మోసం, ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. కానీ అవి ఎవరు కూడా బయటకి ఎక్స్ప్రెస్ చేయలేరు. అవన్నీ కూడా బయటకి చెప్పలేరు కదా. కాబట్టి సువార్తను ప్రకటించేవారు ఉన్నారు, కానీ సువార్తను ప్రకటిస్తారు, కానీ వారిలో ఏముంటుందో అనేది ఎవరికి తెలుసు? మనకైతే తెలియదు, కానీ ఆ ప్రభువుకు మాత్రమే తెలుసు. వారిలో ఏమున్నది అనేది.
చూడండి, దేవుని సువార్తను ప్రకటించే వారు అందరూ భక్తులు కలిగిన వారు అని అనుకోవడం అది అది అసలు అలా అనుకోవడం తప్పది. అందరూ సువార్తను ప్రకటించే వారందరూ కూడా వాళ్ళు దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నారు అని అనుకోవడం అనేది అది మంచి పద్ధతి కాదు. అది వాళ్ళందరూ ఆ సువార్తను పఠించేవారు అందరినీ చూసి మనము అబ్బో మంచి భక్తులని అనుకోవడం తప్పది. ఎందుకంటే వారిలో కూడా దోషాలు అనేవి ఉంటాయి. కానీ ఆ దోషాలను మనం లెక్కించడానికి మనకి అర్హత మనకి లేదు. అది చూసేది ఎవరు? వారు దేవునికి లెక్క చెప్పుకోవాల్సిన అవసరం వారికి ఉంది. కనుక సువార్తను ప్రకటించినప్పుడు మనం ప్రయాసపడాలి. ఎలా సువార్తను ప్రకటిస్తావు? నువ్వు ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించడానికి సువార్తను ప్రకటించాలి. నువ్వు ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించడానికి, అంతేగాని మనం ఏదో వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించడంలోనో మనకేదో గొప్పదనం వచ్చేస్తుందని కాదు. కానీ గొప్పదనం కాదు, కానీ ఒక వ్యక్తి మారాలి. నువ్వు సువార్తను పాటించడంలో ఒక వ్యక్తిని దేవుని సన్నిధికి నువ్వు తీసుకుని రాగలగాలి. అది ప్రయాస అంటే. అది నీ సువార్త పాటించడం వల్ల ఎంతమంది మారుతున్నారు? ఎంతమంది మారేవారిగా ఉన్నారు? మారుతున్నారా? అసలు ముందు మీరు మారారా లేదో కూడా తెలీదు. చెప్పేవారు మారారా లేదో కూడా తెలుసా? తెలీదు. చెప్పేవారు మారాలి కదా ముందు. వారిలో మార్పు వచ్చిన తర్వాతనే ఇతరులకు సువార్త పాటించగలగాలి వాళ్ళు. చూడండి, ఇప్పుడు మనం ఉన్నాం ఇంట్లో మరి ఇంటిని రక్షణలో నడిపించుకోకుండా బయట వారి సువార్త చెప్తే ఎలా ఉంటుందండి? బాగుంటుందా? కాబట్టి సువార్తను ప్రకటించడంలో ప్రయాస పౌలు ఎలా ప్రయాసపడ్డాడు? ఉదాహరణ మనకు పౌలు భక్తుడే. ఎలా ప్రయాసపడ్డాడు? అన్ని విడిచిపెట్టాడు కదా. సమస్తము పెంటతో సమానం అన్నాడు. ప్రతి భక్తుడు చెప్పే మాట ఇదే. పౌలు భక్తుడి గురించి సమస్తము పెంటతో సమానం అన్నాడు. కానీ అది ఆ మాట చెప్పడం వరకునే అది ఉంది. కానీ దానిని ఆచరించడంలో ఎవరు కూడా ప్రయాస పట్టలేదండి. నేను చెప్పే మాట ఇది. ఎవరు కూడా ప్రయాస పట్టాల. సమస్తము పెంటతో సమానమని ఎంచుకొని అన్నీ వదిలిపెట్టి ఏం చేశాడు? డేరాలు కొట్టుకుంటూ ఎన్ని సంఘాలను కట్టినట్టుగా మనము చూస్తున్నాం. డేరాలు కట్టుకుంటూ. మరి అతనికి ఏమీ తక్కువ? ధనవంతుడు, విద్యావంతుడు, గమాలియేలు పాదాల దగ్గర విద్యాభ్యాసం చేసినవాడు. అతనికి ఏం తక్కువ? మరి అన్నీ విడిచిపెట్టి దేవుని సేవను చేశాడే. మరి ఈ రోజులో అనేక మంది పౌలు గురించి చెప్తారు, కానీ ఆయన మాటలన్నీ చెప్పడానికి కూడా మన అర్హత లేదండి. అసలు ఆ మాటలు చెప్పడానికి కూడా అర్హత లేదు. ఎందుకంటే మనం ఆ రీతిలో మనం నడవట్లేదు. కాబట్టి మనం ఆ రీతిలో నడిచి ఇతరులు చెప్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మనం ఆ రీతిలో నడిచి పౌలు భక్తులు నడుతున్న రీతిలో నడిచి మనం ఇతరులు చెప్తే ఆ మాట అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మనం నడవట్లేదు కదా. మనం నడవట్లా. పెంటతో సమానం అని ఎంచుకున్నాను అని అన్న పౌలు భక్తుడు. మరి మనం అన్నీ మనకేమో చుట్టూ ప్రపంచం అంతా మనకు కావాలి, ఈ లోకమంతా మనకు కావాలి, ఈ లోకాలన్నీ మనకు కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ మనం విడిచిపెట్టగలమా? విడిచిపెట్టలేము. ఎలా? అది ప్రయాస ఎలా అవుతుంది? పౌలు భక్తుడు చేసింది ప్రయాస. అది ప్రయాస. మనకు అన్నీ కావాలి. దేవుడు సువార్త ప్రకటించే వారికి సమస్తము కావాలి. మరి అవన్నీ వదులుకుంటున్నారా? వదులుకోరే. అది వదులుకొని దేవుడు సువార్తను ప్రకటిస్తే అది ప్రయాసకి అర్థం ఏంటంటే అది ప్రయాస. కనుక అందువల్ల సువార్త ప్రకటించడంలో ప్రయాసపడండి అంటున్నాడు. పౌలు భక్తుడు చెప్పిన మాట ఇది ఫిలిప్పీ పత్రికలో. కాబట్టి ఇంకేమంటున్నాడు?
రక్షింపబడిన వారిని దేవునిలో స్థిరపరచడంలో ప్రయాసపడండి అంటున్నాడు. రక్షింపబడిన వారిని దేవునిలో స్థిరపరచడంలో ప్రయాసపడండి. రక్షించబడ్డాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దేవునిలో రక్షించబడ్డాడు. ఆ వ్యక్తి రక్షించబడినప్పుడు ఆ వ్యక్తిని ఆ వ్యక్తి వైపు అసలు చూస్తారా? ఆ వ్యక్తిని ఏమైనా పట్టించుకుంటారా? లేదే, అసలు లేనే లేదు. కానీ వారి సహాయం చేద్దామన్న ఆలోచన కూడా వారికి ఉండదు. కానీ చూడండి, దేవునిలో స్థిరపరచడంలో ప్రయాసపడాలి అంటున్నాడు. రక్షించబడిన వారిని దేవునిలో స్థిరపరచడంలో ప్రయాసపడండి. దేవునిలో స్థిరపరచబడాలి రక్షించబడిన వ్యక్తి. అంటే ఇంకా ఎటు వెళ్ళకుండా అంటే సువార్త చెప్పడానికి వెళ్ళొద్దు అని కాదు. ఎటు వెళ్ళకుండా అంటే ఈ లోకాశల వైపు ఎటు వెళ్ళకుండా దేవునిలో స్థిరపరచడంలో ప్రయాసపడాలి అంటున్నాడు. ఈ విధంగా పడమంటున్నాడు. కాబట్టి కొలసీలు రాసిన పత్రికలో 4:12 చూస్తే, మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవల్లని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై, సంపూర్ణమైన ఆత్మ మరి నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. అంటే ఏంటి? మనం అందరము ఎలా ఉండాలంట? సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని. మనం అందరం కూడా దేవుని బిడ్డలమే. ఒకరు వేరు, ఒకరు ఇక అనే సందర్భం మనకు అవద్దు. కానీ అందరూ కూడా దేవుని సంబంధించిన వారే. కాబట్టి సంఘంలో చాలామంది రకరకాలుగా పడిపోతూ ఉంటారు. సంఘంలో రకరకాలుగా పడిపోతూ ఉంటారు. కొన్ని విషయాల్లో దిగజారిపోతూ ఉంటారు. కొంతమంది రకరకాలుగా పడిపోతూ ఉంటారు. కొంతమంది తాగుడికి బానిసలు అయిపోతారు. కొంతమంది వ్యభిచారానికి బానిసలు అయిపోతారు. కొంతమంది దొంగలు అయ్యేవాళ్ళు అనేక మంది ఉన్నారు. దొంగలు అంటే ఏంటి? రకరకాలుగా దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ విధంగా కొంతమంది దిగజారిపోతారు. దేనికి? డబ్బు వ్యామోహం. అది డబ్బు కొరకు దిగజారిపోయేవారు కూడా అనేక మంది ఉన్నారు సంఘంలోనే. కాబట్టి ఏదో కారణాల వల్ల గుడికి రావడం మానేస్తారు. కొంతమంది కొన్ని కారణాల వల్ల గుడికి రావడం మానేస్తారు. ఎందుకు? వారి ప్రాబ్లం ఏంటో తెలుసుకునేది ఎవరు? సంఘ కాపరి తెలుసుకోవాలి. ఒక వ్యక్తి సంఘానికి వచ్చినప్పుడు కొన్ని రోజులు రావట్లేదు అన్నప్పుడు ఎందుకు రావట్లేదని వెళ్ళి కనీసం పరామర్శించే వారిగా కూడా ఆ సంఘ కాపరి బాధ్యత. అది సంఘ కాపరి యొక్క బాధ్యత. కానీ ఇక్కడేంటి? ఏదో కారణాల్లో గుడికి రావడం మానేస్తారు. గురుగుల వలె దొంగ విశ్వాసులు కూడా ఉంటారు. విశ్వాసం గలవారు అని అనుకుంటూ దొంగ విశ్వాసులు ఉంటారు. గురుగుల వలె దొంగ విశ్వాసులు కూడా. వారి కొరకు ప్రార్థన చేయాలి, ఇలాంటి దొంగ విశ్వాసుల కొరకు. కాబట్టి ఎవరు విశ్వాసులు, ఎవరు దొంగ విశ్వాసులు అని ఎలా మనం తెలుసుకుంటాం? ఎలా తెలుసుకునేది మనము? కనుక సాధ్యమైనంత వరకు సవరించాలి. మనం వ్యక్తిగతంగా మనం ఏం చేయాలి? వారికి బుద్ధి చెప్పాలి. ఈ దొంగ విశ్వాసం మనం ఏం చేయాలి? వారికి వ్యక్తిగతంగా, అందరిలో కాదండి. వారిని అవమానించడం కాదు. వారికి వ్యక్తిగతంగా మనం బుద్ధి చెప్పాలి. వారిని విమర్శించొద్దు. వారు విమర్శించాల్సిన అవసరం కూడా మనకి లేదు. విమర్శ చేయవద్దన్నాడు దేవుడు. కనుక రాళ్ళు వేయవద్దు వాళ్ళ మీద, అవమానపరచరాదు. అలా చేస్తే వారు మరింత దిగజారిపోతారు, వారు మరింత పతనం అయిపోతారు. చూడండి, ప్రకటన 2:19 చూసినట్లయితే, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. రోజుకి మనం చేస్తున్న సువార్త సేవ, రోజుకి చేస్తున్న సువార్త సేవ, సహనంతో కూడిన పరిచర్య, కార్యాచరణలో ఎదుగుదల, ఇతరులను రక్షించడంలో
వారిని స్థిరపరచట్లో మనం పడుతున్న తపన దేవుడు గమనిస్తాడు. మనము చేస్తున్న పరిచర్య ఎలా ఉంది అనేది ప్రతీది కూడా దేవుడు గమనిస్తాడు. నువ్వు స్థిరమైన విశ్వాసంతో నువ్వు చేస్తున్నావా? వారిని ఇతరులను రక్షించడంలో, వారిని స్థిరపరచడంలో మనం పడుతున్న తపన దేవుడు గమనిస్తాడు. మరి అలా ఎంతమంది తపన పడుతున్నారు? ఎంతమంది అలా తపన పడేవారిగా ఉన్నారు? ఇతరులను రక్షించడంలో ఎంతమంది తపన పడేవారిగా ఉన్నారు? వారిని స్థిరపరచడంలో ఎంతమంది తపన పడేవారిగా ఉన్నారు? ఇవన్నీ కూడా దేవుడు ఆయన దగ్గర ఉంటాయి డాక్యుమెంట్స్, అన్నీ రాసుకుంటాడు, ప్రతీదీ రాస్తాడండి. కాబట్టి మనం చేసే ప్రతి మాట మన నోటి మాట చాలా జాగ్రత్తగా మనం మాట్లాడేవారిగా ఉండాలి. కాబట్టి ప్రతి మాటలు ఆయన రాస్తూ ఉంటాడు. కాబట్టి రేపొద్దున నీవు విమర్శ దినంలో నీవు ఆయన దగ్గర నీవు లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. కనుక ఈ విధంగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. ప్రకటన 2:27 అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అంతము వరకు అంటే మనం చచ్చే వరకు ఎలా ఉండాలి? మనం చచ్చే వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి, ఆయన చేసిన క్రియలు జాగ్రత్తగా చేయాలి. ఈ లోకంలో మనం జాగ్రత్తగా చేయాలి. ఏదో ప్రకటిస్తున్నాములే వాక్యం ప్రకటిస్తున్నాములే అని అనుకునేవారు అనేక మంది ఉంటారు. కానీ అలా వద్దు. ఏమంటున్నాడు? అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి ఏం చేస్తాడంట? జనుల మీద అధికారం ఇస్తాడంట. జనులందరి మీద ఏం చేస్తాడు? అధికారం ఇస్తానంటున్నాడండి. అధికారం ఇస్తాను. అతడు ఇనుప దండముతో వారిని ఏలుతాడు. కాబట్టి ఈ లోకంలో ఉండగానే మనం ఏం చేయాలి? మనము క్రియలు జాగ్రత్తగా చేయడానికి అంతం వరకు మనం క్రియలు జాగ్రత్తగా చేసేవారిగా ఉండాలి. మనం కొంతకాలం చేసి కొంతకాలం మానేసి కొంతకాలం సాతాను వైపు తిరిగేవారిగా మనం ఉండొద్దు. కాబట్టి నన్ను చూస్తున్నాడు అన్న ఒకే ఆలోచన మనకు ఉండాలి. ప్రభు నన్ను చూస్తున్నాడు అన్న ఆలోచన మనకు ఉండాలి. ఒక ఆలోచన కలిగి విశ్వాసంతో కూడిన క్రియలు, ప్రేమతో కూడిన ప్రయాస వలన అధికారంతో పాటు నాతో పాటు ఏలుతావన్న దేవుని వరం, ఆయనతో పాటు ఏలుతావన్న దేవుని వరం పొందే బాధ్యత మనం కలిగి ఉంటాం. మనం పడుతున్న ప్రయాస ఏది కూడా వ్యర్థము కాదండి. మనం పడుతున్న ప్రయాస ఏది వ్యర్థం కాదు. ఆ ప్రయాస సరిగా చేయాలి. ఆ ప్రయాసే సరిగా చేసేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా 2 పాయింట్స్ మనం చెప్పుకున్నాం. సువార్తను ప్రకటించడంలో జాగ్రత్తగా మనం ప్రయాసపడేవారిగా ఉండాలి. సువార్త ప్రకటించడంలో ఏదో ఆశామాషగా ప్రకటించడం కాదు. సువార్త ప్రకటించడంలో ప్రయాసపడాలి. రక్షింపబడిన వారిని దేవునిలో స్థిరపరచడంలో ప్రయాసపడాలి. ఆ బిడ్డల్ని రక్షించబడిన వారిని దేవునిలో స్థిరపరచడంలో కూడా మనము ప్రయాసపడేవారిగా ఉండాలి. ఈ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా ఈ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం దేవా. సో నాయన మరి సువార్తలో ప్రయాసపడమని తెలియజేస్తున్నాం నాయన ప్రభా. ఆ ప్రయాస కూడా ఏ విధంగా ఉండాలో అని కూడా తెలియజేస్తున్నాం నాయన ప్రభా. తండ్రి మరి రక్షించబడిన వారిని స్థిరపరచాలని కూడా తెలియజేస్తున్నాం నాయన ప్రభా. రక్షించబడిన వారిని దేవుళ్ళు స్థిరపరచబడాలని కూడా తెలియజేస్తున్నాం నాయన ప్రభా. ఈ విధంగా చేసేవారు ఉండుటకు నీ కృప చూపడినాయి ప్రభా. ఇలా చేసే మనసు ప్రతి ఒక్కరిలో ఉండుటకు నీ కృప చూపడినాయి ప్రభా. ఈ బాధ్యత ఎవరిదో అనేది మీరే మరి తెలుసుకొని మీకు ప్రతి ఒక్కటి మీకు తెలుసు కాబట్టి మరి ఇలా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉన్నది కాబట్టి నాయన మరి బిడ్డలను మరి ఈ యొక్క ప్రయాస కలిగి జీవించేవారిగా ఉండగా నీకు శుభమని వేడుకొంచున్నాము నాయన ప్రభా. మరి ఈ విధంగా సువార్త సేవలో ప్రయాసపడేవారుగా ఉండగా నీకు అనుగ్రహించమని అద్రేడనేసి నమ్రత మరి వినంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడనేసి క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం నిన్ను ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.